దేవుని వారులారా, కూడొచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచకటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ అమూల్యమైన సమయంలో మీ పిల్లలకు మీ దైవత్వాన్ని గూర్చిన కొన్ని విషయాలు మేము మాట్లాడుకొని చుండగా, దేవుని వెతికే ప్రయత్నంలో ప్రపంచం కనిపెట్టినది ఏంటి, ప్రపంచానికి తెలియవలసిన దేవుని గూర్చిన దేవోక్తులు ఏమిటో కొన్ని విషయాలు మా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ద్వారా మేము తెలుసుకుంటున్నప్పుడు మా హృదయాలు వాటి చేత నింపబడి వాక్యము చేత మార్చబడేటకు సహాయం గ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం నమ్ముకుంటున్న దేవుని కోసము, ఆయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప మనుషుల చేత పూజింపబడుతున్న దేవుళ్ళు ఉన్నప్పటికీ బైబిల్ తీర్మానిస్తున్న ఈ దేవుడు ఎంత గొప్పవాడు, అసలు ఒక దేవునికి ఉండవలసిన సహజ లక్షణాలు ఏమిటి. ఈరోజు మనిషి ప్రపంచంలో ఎప్పుడైతే నాగరికత అనేది ప్రారంభమైందో, మనిషి ప్రతి దాన్ని పరిశీలించి దానికి ఒక శాస్త్రం రాయడం మొదలుపెట్టాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల కోసము ఒక శాస్త్రాన్ని రాసి పక్షుల శాస్త్రం అని దానికి ఒక పేరు అనేది పెట్టాడు. అడవుల్లో తిరుగుతున్న జంతువులను బాగా పరిశీలన చేసి వాటి జీవిత కాలం ఎంత, వాటి ఆహారపు అలవాట్లు ఏమిటి, అవి ఎలా బ్రతుకుతాయి, అవి కుటుంబంగా బ్రతుకుతాయా, ఒంటరిగా బ్రతుకుతాయా, ప్రతిదీ కూడా అడవి జంతువుల కోసం ప్రతిదీ కూడా మనిషి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. తెలుసుకుని వాటి మీద పరిశోధన చేస్తూ చాలా జంతువులను తనకు మచ్చిక చేసుకోవడం కూడా మనిషి అలవాటు చేసుకున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. తన కంటికి కనిపించే ప్రతి దాన్ని మనిషి పరిశీలించాడు, పరిశోధించాడు. అది ఏంటి, ఎందుకుంది, దాని ద్వారా మనకొచ్చే ఉపయోగం ఏమిటో తెలుసుకుని ఈరోజు మానవ చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడిగా ఎంతో అభివృద్ధిని మనిషి సాధించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి శాస్త్రాలలో మనిషి ఎక్కువగా చదవని శాస్త్రం ఏదన్నా ఉంది అంటే దాన్ని గ్రీకులు చెప్పిందిగా థియాలజీ అని మాట్లాడుతూ అంటూ ఉంటారు. దాన్ని దేవుని గూర్చిన శాస్త్రము. ఈరోజు మనిషికి ఒక జంతువు గురించి తెలిసినంతగా దేవుని కోసం తెలియదని మనం చెప్పాలి. జంతువు కోసం, ఒక పక్షుల కోసం, ఒక చేప కోసం తెలిసినట్టుగా దేవుని కోసం మనిషికి తెలిసిన విషయాలు చాలా తక్కువగా. భూమి మీద ఉన్న కొన్ని కోట్ల జంతువుల యొక్క జీవితాలు చదివిన మనిషి తను సృష్టించిన దేవుని విషయంలో విఫలమైపోయాడు. అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా ఇప్పటికీ మనకు తెలియదు. కాబట్టి రకరకాల భిన్నాభిప్రాయాలు అనేవి నేటి కాలంలో మనుషుల మధ్య. ఈ ఆలోచన అనేది ఈరోజు మొదలైనది కాదు. ఏనాటి నుంచో మనిషి దేవుణ్ణి వెతికే ప్రయత్నం అనేది మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి సక్సెస్ఫుల్గా కనిపెట్టావనే మాట ఎవరి నోటా కూడా మనకి దేవుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు అని మనం ఊహించుకోవడం తప్పితే దేవుని రూపం ఏమిటో మనకు తెలియదు. ఆయన ఎలా ఉంటాడు, ఎంత ఎత్తు ఉంటాడు, ఆయన శరీరం ఒకవేళ ఉంటే, ఆయనకంటూ ఒక బాడీ ఉంటే ఎలా ఉంటాడు, మనకన్నా గొప్పగా ఆయన ఉంటాడా, మనకన్నా ఉన్నతముగా ఉంటాడా, ఉన్నతముగా ఉంటే ఆయన స్థాయి ఏమిటి.
మన బైబిల్ మన చేతుల్లో దేవుని యొక్క గుణ లక్షణాలు చెప్పడానికి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అయితే మానవుడు మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో మానవుడు ఎక్కడి వరకు వెళ్ళాడనేది కూడా బైబిల్ చెబుతుంది. ఒక చిన్న మాటను నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, అయితే రోమాపత్రికను మనం చదువుకుందామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. ఏమని మాట్లాడుతున్నాడో మనం చదువుకుందామండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదన యందు వ్యర్థులయ్యిరి. మనిషికి ఎవరు తెలుసు అంటే మనిషికి దేవుడు ఉన్నాడనే విషయము ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి దేవుడిని నమ్మని ఒక నాస్తికుడు కూడా ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి ఉంది అని ఒప్పుకుంటాడు, కానీ దేవుడిని ఒప్పుకోడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ఎరిగి అంటే దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఆ దేవుణ్ణి కనిపెట్టే ప్రయత్నంలో మనం ఏమయ్యామంటే చివరి మాట చెబుతున్నాడు, వ్యర్థులైరి అనగా మనం ఏమైపోయామంటే ఫెయిల్ అయిపోయామంట. ఒక ఏనుగు అనగానే దాని ఎత్తు మనకి తెలిసిపోతుంది, దాని శరీర తత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది, దాన్ని చూస్తున్నాం కాబట్టి ఏనుగు అనగానే ఒక రూపం అనేది మన ఆలోచనలోనికి మన మదిలోనికి వచ్చేస్తుంది. కానీ దేవుడు అనగానే రకరకాల రూపాలు, రకరకాల ప్రదేశాలు, రకరకాల వేషాలతో, భిన్నాభిప్రాయాలతో, ఇంతకీ మనం చివరి వరకు ఆన్సర్, మన ప్రశ్నకు సమాధానం వరకు వెళ్లకుండానే మనం ఏమయ్యామంటే వ్యర్థులుగా. ఒకరేమో ఉన్నారంటారు, ఒకరేమో పలానా చోట మాత్రమే ఉంటాడంటారు, మరొకరేమో ఉంటే ఇలాంటి రూపంలోనే ఉంటాడని మనకు తెలిసిన వాదనలతో మనం వాదించుకుంటున్నాం, మనం గొడవలు పడుతున్నాం తప్పితే నిజమైన దేవుడు ఎలా ఉంటాడనే విషయము ప్రపంచం ఇప్పటి వరకు కూడా ఎవరు పూర్తిగా అవగాహన అనేది చేసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలు అడిగితే వాళ్ళు చెబుతారు, అతను ఒక శక్తి, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక ఇది లేదు, అది ఎలాంటిది అంటే ప్రతి చోటకి వెళ్తుంది, ప్రతి చోట ఉంది, దేవునికంటూ ఒక రూపం లేదని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక మనుషులుగా మనం ఎలా ఉన్నామంటే కింద మాటలు అదే చెబుతున్న వ్యర్థులుగా మారిపోయి మనం ఫెయిల్ అయిపోయి ఎలాంటి స్థితిగతులకు మనం వచ్చేసామంటే కింద మాట చెబుతున్నాడు, వారి అవివేక ఉదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇంతకీ మనం దేవుని దగ్గరకు కూడా దేవుడు ఎలా ఉంటాడే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే మన సొంత సమాధానాలతో అంట అవి బుద్ధిహీనములైనవని మనకు తెలుసు, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా నేటి మనుషులు ప్రవర్తిస్తూ ఈరోజు ఒక ప్రకృతి గురించి నిజాలు ఒప్పుకున్నట్టుగా కూడా దేవుని దగ్గర ఒప్పుకోమండి. ఒక ప్రకృతిలో శాస్త్రవేత్తలు చెప్పారు, ఆకాశంలో మాకు తెలిసింది కేవలం 5%, మిగతా 95% అంతా చీకటిలో ఉంది, ఆ విశ్వం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. కానీ ఈరోజు చాలా మంది అంట ప్రపంచం తెలుసుకొని దేవుని కోసం తెలియచేస్తామని బయలుదేరి దేవునికి రూపాలు ఇవ్వడం మొదలు పెట్టారు, దేవునికి కొన్ని శక్తులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎలాగైతే ఒక కథను రాస్తున్న ఒక వ్యక్తి ఎలాగైతే ఆ కథలో ఉన్న పాత్రలకు శక్తులు ఇస్తూ ఉంటాడో మనమే అయిపోతూ ఉంటామంటే దేవునికి ఒక రూపాన్ని ఇస్తూ ఉంటాం, దేవునికి ఒక కథను ఇస్తూ ఉంటాం, దేవునికి ఒక శక్తిని చేంజ్ చేస్తూ ఉంటామంటే కింద మాటల్లో చెబుతున్నాం మనం ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నామంటే కింద మాటల్లో చెబుతున్నాడు 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుడు మనకు పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి దేవుణ్ణి పెట్టవలసిన స్థానంలో మనం పెట్టలేదంట. ఇంతకీ ఆయన ఎలాంటి వాడంటే బైబిల్ చెబుతుంది అక్షయమయ్యేవాడు. అక్షయమైన వాడు అంటే ఎలాంటి వాడు అంటే మానవులుగా మనం క్షయమయ్యే వాళ్ళం. కొంతకాలం అవ్వగానే ఈ జుట్టు ఊడిపోతూ ఉంటుంది, పళ్ళు రాలిపోతూ ఉంటాయి, శరీరం ఏమైపోతూ ఉంటుందంటే ఒక కొత్త
ఇల్లు దాని లైఫ్ టైం అయిపోగానే అలాగైతే చిన్న చిన్నగా కూలిపోవడానికి రెడీ అవుతూ ఉంటుందో, ఉదయాన్నే వికసించిన ఒక పువ్వు సాయంత్రానికి ఎలాగైతే వాడిపోతూ ఉంటుందో, దాన్ని ఆ లక్షణాన్ని బైబిల్ చెబుతుంది. క్షయమయ్యేవి ఒక ఇనుము కొన్ని రోజులు అయ్యేసరికి తుప్పు పడుతూ ఉంటుంది. ఒక బంగారం ఏమవుతూ ఉంటుందంటే దాని మెరుగునది పోగొట్టుకుంటూ ఉంటుంది. ఏమైపోతున్నాయంటే అవి క్షీణమయ్యే మరి ఒక కాలానికి వెళ్ళిపోతున్నాయి. మనం వాడే ఒక మందుల మీద కూడా ఉంటుంది ఎక్స్పైరీ డేట్, అంటే క్షయమయ్యే ఒక ఆ రోజు దాటింది అంటే ఆహారం కానీ ఆ మందులు కానీ పనిచేయవంట. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు, ఆయనకు మనం ఎలాంటి రూపం ఇచ్చామంటే ఆయన మనుషుల్లాగా ఎక్స్పైరీ డేట్ ఉన్నవాడైతే మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సమాధుల మీద మనం చూస్తే ఎప్పుడు మ్యానుఫ్యాక్చరర్గా ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క చట్టాల్లో మనం చూడగలిగితే ఆయనకు పుట్టుక లేదంట, ఆయనకి ఏమి కూడా లేదంటే మరణము కూడా. ఈ విషయంలో శాస్త్రవేత్తలు మంచి సూక్తి చెప్పారు. ఏమనంటే ఒక శక్తినంట మనం పుట్టించలేమంట, దాన్ని మన నాశనం కూడా. అలాంటి దేవుడంట ప్రపంచం అర్థం చేసుకోలేని ఒక శక్తి కంట మనుషులు జ్ఞానము లేని వారే, మనుషులు బుద్ధిహీనతతో ఆయన కొన్ని రూపాలు ఇచ్చారు. ఆ రూపాలు ఎలాంటివంటే క్షయమయ్యేవి. ఎలాంటి రూపాలు ఇచ్చారంటే అక్కడ చెబుతున్నాడు, దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు ఆకాశాన్ని గేలే దేవునికి ఆయనకి జననము లేదు, మరణం లేదు. అలాంటి దేవునికంట ఏ రూపం ఇచ్చారంటే మనుష్యుల రూపాన్ని ఇచ్చారు. నిజానికి మనుష్యుల రూపంలో ఉండే చిన్నవాడైతే దేవుడు. మానవుడు అంటేనే క్షీణమైపోయేవాడండి, మానవుడు అంటేనే బలహీనుడండి. అలాంటి మానవునికి మన ఎవరి స్థాయిని, ఎవరి పేరుని తీసుకొచ్చి పెట్టేసాడు, దేవుని పేరును. ఇప్పటికీ కూడా యేసు అంటే మరి ఒక మనిషిలాగే ట్రీట్ చేసేవారు ప్రపంచంలో చాలా మంది. మనుషులు దేవునిగా కొలిచే ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయండి. మనుషులే దేవుళ్ళు అనుకుంటూ ఆ దేవుడు చెప్పింది పాటిస్తూ చాలా దేశాలు ఇప్పటికీ కూడా దేవుడు అంటే ఎవరిని తెలియని దేశాలు ఎన్నో కూడా. మనిషి అంటే ఎప్పటికీ దేవుడు కాలేడు. కారణం ఏమిటి అంటే జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనిషి క్షయమయ్యేవాడు, దేవుడు ఎవరు కాదంటే క్షయమయ్యేవాడు. ఒక జ్వరం వస్తే కుంగిపోయేవాడు దేవుడు కాదంట. ఒక ఇబ్బంది వస్తే, ఒక కష్టం వస్తే మరి ఎటోకటు వెళ్ళి తన జీవితాన్ని ముగించుకోవాలనుకునే వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుడు. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాత జంతువు, ప్రకృతిలోని జంతువులు చూసి అనుకున్నాడంట ఇదే నాకు దేవుడు అని అనుకోవడం మొదలుపెట్టాడు. కానీ నిజానికి వాటికి కూడా ఏముందంటే జననం ఉంది, మరణము కూడా. ఒక పెద్దది అడవిలో ఒక గజరాజుని చూసి చాలా బలంగా ఉంది కదా, మనుషుల కన్నా మనుషులు ఎత్తి పాడేయగలదు, ఇది దేవుడు అని మనం అనుకుంటే అలాంటి ఏనుగులు కూడా అనేక ప్రమాదాల్లో చనిపోయిన వార్తలు మనం చదువుకుంటూ ఉంటాము. నిజానికి అది దేవుడైతే దానికి మరణం ఉంది అంటే అది దేవుడు కాదంట. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ఆయన మనుషుల్లా బలహీనుడు, శక్తిహీనుడు, ఆయన క్షయమయ్యేవాడు అసలు. కానీ మరి ఎందుకు ఇచ్చారు ఈ బిరుదులు? మనిషి ఒక పక్షిని చూసి, ఒక జంతువుని చూసి, మనిషిని చూసి దేవుడు అని ఎందుకు అనుకుంటున్నాడంటే దేవుణ్ణి వెతికే విషయంలో మనం ఏమైపోయామంటే ప్రారంభంలో చదువుకున్న మాట వ్యర్థులుగా మారిపోయి ఇక ఆయన కనిపెట్టలేక చిరాకు వచ్చిన మనిషి ఏం చేశాడంటే తన కంటికి కనిపించిన దాన్ని దేవునిగా మార్చడము మొదలుపెట్టాడు. ఒక ప్రదేశాన్ని దేవుడు అనుకుంటున్నాం, ఒక జంతువుని దేవుడు అనుకుంటున్నాం, మనిషి తయారు చేసిన ఒక రంగు కాగితాన్ని దేవుడు అనుకుంటున్నాం. కానీ నిజానికి అవి దేవుడు, అవి అర్హత వాటిలో ఎక్కడా కూడా. మనమే కాదండి, పాత నిబంధనలో కూడా కొంతమంది జనాలు ఎలాగే ఉన్నారంట. ఎవరు అంటే మనకు బాగా తెలిసిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారో బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి మనం చూద్దామండి. చూడైతే నిర్గమాకాండము 32వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందామండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడో మనం చదువుకుందామండి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు
చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తండ్రి వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపము ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఇశ్రాయేలు అంట ఎప్పుడైతే సీనాయి కొండ దగ్గరకు వచ్చారో మనుషులు ఎప్పుడూ కూడా నిరీక్షణ అనే విషయంలో వెనకబడి ఉంటారండి. వెయిట్ చేసే విషయంలో వెనకబడి ఉంటారు. ఏదైనా అడిగిన వెంటనే కావాలి, అడిగిన వెంటనే దానికి సమాధానం వచ్చి తమ జీవితాలు మారిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మోషే కొండ మీదకి వెళ్ళి దాదాపు అప్పటికి ఒక 40 రోజులు అవ్వేసరికి వారిలో నిరీక్షణ చచ్చిపోయంట. అందరూ తమ బంగారం తీసుకొచ్చి అహరోను దగ్గర పెడితే అహరోను ఏం చేశాడంటే, మన భాషలో చెప్పాలంటే ఒక దేవుణ్ణి తయారు చేశాడు. ఎక్కడైనా దేవుడు మనుషులు తయారు చేయాలి, దేవుడు మనుషులను రూపించాలి, దేవుడు మనుషులకు రూపం ఇవ్వాలి. కానీ మొట్టమొదటిసారి ఏం జరిగిందంటే మనుషులే దేవుణ్ణి తయారు చేసి, ఆ రూపం కూడా ఎవరిది అంటే నిజమైన దేవుని రూపం కూడా కాదంట, తమ కళ్ళ ముందు నివసిస్తున్న ఒక దూడ రూపాన్ని తయారు చేసి అంటున్నారంట. ఈ దూడే ఈ రోజు నుంచి మీకు ఎవరంటే దేవుడు. నిజానికి దేవుడికున్న మరొక పేరేంటంటే సృష్టికర్త, అంటే అన్నిటినీ సృజించేవాడు, అన్నిటినీ తయారు చేసేవాడు. కానీ మీరు తయారు చేసుకున్న దేవుడు సృష్టికర్త అనే పేరు పెట్టలేం. కారణం ఏంటంటే ఆ దూడ ఎవరిని తయారు చేయలేదు, కానీ ఆ దూడను తయారు చేయడానికి అహరోను లాంటి కొంతమంది వ్యక్తులు, ఆయన సృష్టింపబడడు, ఆయన మరణించడు, ఆయన అందరినీ తయారు చేస్తాడు, అందరి జీవితాలను తయారు చేస్తాడు. కానీ ఆయన రూపాన్నే తయారు చేసే భాగ్యం ఆయన ఎవరికి కూడా. అందుకే ఇశ్రాయేలుకి ఎప్పుడూ కూడా మీరు బొమ్మ చేయండి, మీరు ఒక విగ్రహాన్ని చేయండి, మీరు ఒక రూపాన్ని నాకు ఇవ్వండి అని ఏ రోజు ఇశ్రాయేలుకి చెప్పలేదు. కానీ ఆకాశమందు నా ఉనికి ఉంది అని ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే, ఉదయం అయితే మేఘస్తంభంతో అంట, రాత్రి అయితే అగ్నిస్తంభంతో తన రూపాన్నైనా వారికి ప్రత్యక్షంగా చూపించేవాడే. కానీ ఏ రోజు నాలాంటి దేవుణ్ణి ఒక నమూనాని మీరు తయారు చేయండి అని ఎక్కడా కూడా. దేవుని రూపాన్ని తయారు చేయవలసిన అవసరత ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? దేవుడు లేని సమయంలోనే దేవుడి రూపాన్ని తయారు చేయవలసిన అవసరత మనకు వస్తూ. ఇంటిలో ఒక వ్యక్తి బ్రతుకున్నంతసేపు ఎక్కడా అతని ఫోటోలు కనబడవండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో అతని చిత్రపటం అనేది గోడకు వేలాడుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే లేని వ్యక్తిని చూపించడానికి ఒక చిత్రపటం అనేది మన ఇంటిలో. ఈరోజు మన దేవుడు సజీవుడైన దేవుడు అనుకుంటే ఆయన కార్యాలు కనబడతాయి. ఆయనకు ఒక రూపాన్ని, ఆయన ఒక ప్రతిమను చేయవలసిన అవసరత మనకి. అదే చెబుతూ మోషే అంటూ ఉంటాడు, మన దేవుడు మృతులకు దేవుడు కదా, ఆయన బ్రతికున్నాడు అని చూపించుకోవడానికి, ఆయన ఎత్తులు చూపించడానికి, ఆయన రంగులు చూపించడానికి ఒక ప్రతిమనే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆయన సజీవులకు దేవుడు, ఆయన ఆకాశం ముందున్నాడు, ఆయన కార్యాలు దినదినము మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఆలోచిద్దామండి. దేవుణ్ణి కనిపెట్టే ప్రయత్నంలో మనుషులు విఫలమైపోయారు కదా, సరిగ్గా దేవుడు ఎవరో అర్థం చేసుకోలేకపోయారు కదా. ఆలోచన చేద్దాము, అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి. ఈరోజు మనుషులు తయారు చేసుకున్న వాటిలో కూడా పేర్లు పెట్టుకున్న ఒక దేవుడు ఆకాశానికి దేవుడు అంట. పాత నిబంధనలో కూడా మనం చూడగలిగితే ఇశ్రాయేలు ఎక్కువగా పూజించే ఒక దేవుడు ఉన్నాడు, అతని పేరు బయలు. బయలు అంటే ఎవరంటే ఆకాశానికి దేవుడు. ఆకాశానికి ఒక దేవుడిని పెట్టుకున్నారు, భూమికి ఒక దేవుడు, ఆరోగ్యానికి ఒక దేవుడు. కానీ నిజమైన దేవుడు ఎలా ఉంటాడు? ఆయన శక్తులు విడిపోయి ఉంటాయా? పెద్ద దేవుడు, చిన్న దేవుడు, పెద్ద మరి దేవత అన్నట్టుగా ఏమన్నా ఉంటాయా? అసలు బైబిల్ దేవుని కోసం ఏమని చెప్తుంది? ఆయన లక్షణాలు ఏమిటి? కొన్ని విషయాలు నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. అందులో మొట్టమొదటి విషయాన్ని చూడైతే యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని తన గుణ లక్షణాన్ని దేవుడు చెబుతున్నాడో చూడగలిగితే యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా ప్రభువా
సైన్యములకు అధిపతియగు యెహోవా తన పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువ చేతను భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు. మొట్టమొదటిది దేవుడు ఎలాంటి వాడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆయనకు ఒక మాట ఉంటుంది, ఓమ్నిపోటెన్స్, అనగా తెలుగు భాషలో చెప్పాలి అంటే సర్వశక్తిమంతుడు. బైబిల్ ఎక్కువగా దేవుడి కోసం ఈ పదం మనకు కనబడుతుంది. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆకాశం మీద శక్తి కలిగిన వాడు, మిగతా పవర్స్ అన్ని వేరే దేవుడికి ఇచ్చాడని చెప్పడానికి ఆయన బలహీనుడైన వాడు కాదంట. ఆయన బాహువు ఎలాంటిదంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తన మాట చేత నడిపించే శక్తి కలిగిన వాడు. అందుకే బైబిల్ ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే సర్వశక్తిమంతుడు. యెరెమీయా అంటున్నాడంట, మా ఈ జీవితంలో ఆకాశంలో వేరే ఒక పక్షుల దగ్గర నుంచి నేల మీద పాకే ఒక పురుగు వరకు ప్రతి దాని జీవితంలో ఏం చేయాలని అన్నిటి జీవితాన్ని కబలించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గర. ఒక గుర్రాన్ని సైతము నువ్వు ఓడించగలిగిన శక్తి, ఒక గాడిదని సైతము సింహాసనం ఎక్కించగలిగిన శక్తి, ఎక్కడో మారుమూలన ఒక వ్యక్తి ప్రపంచానికి తెలియచేయగలిగిన శక్తి, అన్ని శక్తులు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర. ఈరోజు మనుషులుగా మనం ఒక పనిని అన్ని అధికారాలు ఒక చేతిలో ఉన్నప్పటికీ అన్ని అధికారాలు మనిషి చూడలేదు కాబట్టి శాఖలుగా విభజించుకున్నాం. దాన్ని వ్యవసాయం ఒక వ్యక్తికి ఇస్తూ ఉంటారు, ఆర్థిక వ్యవస్థ ఒక వ్యక్తికి ఇస్తూ ఉంటారు, ఆరోగ్య వ్యవస్థ ఒక వ్యక్తికి ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అన్ని పనులు ఒక వ్యక్తి. కానీ దేవుడు అంట ఆయన ఎలాంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు. 9 గ్రహాలను మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ విశ్వంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామో అన్ని ఒక్కొక్క దేవుడు చూసుకుంటాడు, ఒక్కొక్క దేవుని పరిపాలన కింద ఉన్నాయని ఆయన చెప్పడం లేదు. కానీ ఒకే దేవుడు సర్వము మీద ఏమి కలిగి ఉన్నాడంటే శక్తి కలిగి. ఎక్కడో దూరంగా ఉన్న ఒక సూర్యుడు ఎంత వేడిలో ఉండాలో ఆయన చేతుల్లోనే ఉంది. ఈ భూమి మీద సముద్రపు లోతుల్లో గడ్డకట్టని నీళ్లు ఎప్పుడు తొలగింపబడాలి, ఎప్పుడు పైకి రావాలనేది కూడా అంతా ఎవరి చేతుల్లో ఉందంటే ఆయన చేతుల్లో. ఆయన చేయి దాటి ఏది జరగదంటే అప్పుడప్పుడు మనుషులు అంటూ ఉంటారు, పరిస్థితులు మా చేతులు దాటి వెళ్ళిపోయాయండి, ఇంక మేము చేసేది ఏది కూడా. మనుషులకు శక్తి వంచన ఉంటుందండి, మనుషుల శక్తికి లిమిట్ ఉంటుందండి. మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళకు కూడా ఏముంటుందంటే శక్తికి లిమిట్ ఉంటుంది. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన శక్తి వంచన లేనివాడంట. ఆయన శక్తికి ఏమి లేదు అంటే అడ్డనేది. సూర్యుని కన్నా ఒక లిమిట్ ఉందండి, సూర్యుని వేగానికి ఒక లిమిట్ ఉంది, సూర్యుని కాంతికి ఒక లిమిట్ ఉంది, సూర్యుని నుంచి వచ్చే వేడికి ఒక లిమిట్ ఉందేమో. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఇలాంటి సూర్యుని కన్నా కొన్ని కోటాను కోట్ల రెట్లు పెద్దవిగా ఉన్న నక్షత్రాలు చేసినప్పటికీ ఆయన శక్తి అయిపోలేదంట. ఆయన ఎలాంటి వాడు అంటే 6 దినాలు కష్టపడిన ఆయన ఇది వరకు కూడా యోహాను సువార్తలో చెబుతూ ఉంటాడు, మన తండ్రి ఇది వరకు కూడా పని చేయొచ్చు. మనం 6 రోజులు కష్టపడితేనే ఒక రోజు విశ్రాంతి లేకపోతే మరుసటి రోజు పనికి వెళ్ళలేని బలహీనులు మనం దేవుళ్ళు అనిపించుకోవడానికి ఎక్కడా సరిపోం. కారణం ఏమిటి అంటే ఆయన ఇప్పటి వరకు ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, ప్రపంచం పుట్టుక మునుపు నుంచి ఆయన పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు పని చేస్తూనే. పని చేయడం అంటే మళ్ళాగా ఒక బస్సును నడిపించడం, ఒక కారును నడిపించడం, ఒక రైలును నడిపించడం కాదు. ప్రపంచంలో ఎంతో కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న గ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా చాలా జాగ్రత్తగా తిప్పుతున్నాడంటే అంతా ఎవరి చేతిలో ఉంది అంటే ఆయన చేతుల్లో. అందుకే ఒకరోజు ఇశ్రాయేలీయులు ఈ దేవుణ్ణి తప్పితే వేరే ఏ దేవుణ్ణి వారు నమ్మకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ దేవుని శక్తిని మ్యాచ్ చేసే శక్తి ప్రపంచంలో ఎక్కడా కూడా. ఆయన ఎలాంటి వాడు అంటే ఆకాశం ఉన్న మార్పులు జరగాలన్న ఆయన చేతుల్లో ఉంది, సముద్ర గర్భంలో భూమి కదిలి భూకంపం రావాలన్న ఆయన చేతుల్లో ఉంది. తన మాట చేత హెబ్రీ పత్రికలో చెబుతూ ఉంటాడు, తన మాట చేత ఆయన ఏం చేశాడంటే ప్రపంచంలో నిర్మించి. ఆయన మాటకే ఎంత శక్తి ఉందంటే నీ జీవితాన్ని కదిలించగలిగిన శక్తి ఉంది. అలాంటి దేవుడిని అంటే మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామంటే ఒక చిన్న జంతువులో పెడుతున్నామంట. అలాంటి దేవుని తీసుకువెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నామంటే ఒక గొలుసులతో బంధించగలిగిన ఒక జంతువులో పెడుతున్నాం. కానీ గొలుసుల చేత బంధించబడేవాడు దేవుడు.
అప్పుడప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు నా కోసం చాలా తక్కువ అంచనా వేసావని మాట్లాడుతూ ఉంటావు. నిజానికి దేవుడు కూడా మనల్ని అనే మాట ఏంటంటే, మనుషులు నన్ను చాలా చిన్ని స్థాయిలో పెట్టారు. ఎంత చిన్ని స్థాయిలో అంటే మహాకాశాలే పట్టజాలని దేవుడిని తీసుకొచ్చంట చిన్న జంతువు రూపంలో పెట్టావంట, చిన్న గ్రహ రూపంలో పెట్టావంట, చిన్న వస్తువుల రూపంలో పెట్టేసి చిన్న నోటి రూపంలో పెట్టనుకుంటున్నావంట. ఇదే దేవుడు అనుకుంటున్నాం. కానీ ఒక ధనము ఒక జంతువులు చేయలేని పని కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా. ఈరోజు మనం నమ్ముకునే ఒక జంతువు, మనం నమ్ముకునే ఒక ధనము కూడా మన ప్రాణము పోతున్నప్పుడు మళ్ళీ కాపాడలేకపోవచ్చేమో, కానీ మన దేవుని కొన్న శక్తి ఎలాంటిది అంటే, బైబిల్లో ఒక స్త్రీ మాట్లాడుతూ తన ప్రార్థనలో అంటుంది, నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే పాతాళములోనికి ఆత్మను పంపుచు తిరిగి అందులోంచి రప్పించే శక్తి కూడా ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర. ఆయన బ్రతుకున్న వాళ్ళకే కాదండి, చనిపోయిన వాళ్ళ మీద కూడా అధికారం ఉందంటే. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసే శక్తి కూడా ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని అర్థం చేసుకోలేని మనం ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామంటే 2 రోజులు ఆహారం లేకపోతే బక్క చిక్కి చనిపోయే మనిషిలో పెట్టామంట, 2 రోజులు నీళ్ళు లేకపోతే పడిపోయే ఒక జంతువులో పెట్టామంట, రాత్రికి వెళ్ళిపోయే ఒక నక్షత్రంలో పెట్టామంట. పెట్టి అనుకుంటున్నాము ఇదే దేవుడు అనుకుంటున్నాం, కానీ వాటిని తయారు చేసిన వాడు వాటికన్నా గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఎంత గొప్ప స్థాయిలో అంటే ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలము, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలం సరిపోదండి. ఆయన శక్తి ఎలాంటిది అంటే మరొక మాట మీద చూపిస్తాను. చూడైతే రోమాపత్రిక మనం వెళ్దామండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో మనం చదువుకుందామండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చదువుకుందామండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఆయన మూలమున, అంటే ఆయన తప్పితే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసే శక్తి ఎవరికి కూడా, ఆయన ద్వారా, ఆయన తప్పితే, ఆయన శక్తి ద్వారా తప్పితే, ఆయన నిమిత్తం అంటే ఆయన కావాలనుకున్నాడు కాబట్టి ఈ గ్రహాలు ఉన్నాయంటే, ఆయన కావాలనుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం బ్రతకగలుగుతున్నామంటే ఇదంతా ఎవరి ఇష్టం మీద ఆధారపడిందంటే దేవుని ఇష్టం మీద ఆధారపడి. నిజానికి ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ఎంతో గొప్ప గొప్ప జంతువులను తయారు చేశాడు. ఆకాశాన్ని అంటుకునే ఒక రాక్షస బల్లును తయారు చేశాడు. సముద్రంలో ఈరోజు మనం చూసే సొరచేపల కన్నా అతిపెద్దదైన మరి జంతువులు కూడా తయారు చేశాడు. కానీ ఆయన అనుకున్నాడంట, మనుషులు పుట్టిన తర్వాత మనుషులకు ప్రమాదకరంగా మారతాయేమో అని చెప్పి అంతం చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఈ రోజు ఈ ప్రపంచంలో వాటి అవశేషాలు దొరుకుతాయి తప్పితే అవి దొరకు. కారణం ఏంటంటే మనం అంటాము అంతరించిపోయాయని చెప్పుకుంటాం, కానీ ఎవరు అంతరింప చేశారంటే నీ నిమిత్తము, నీ కోసము, నీ సర్వశక్తిమంతుడైన దేవుడు భూమి ఆకాశాలను సృష్టించి ప్రశాంతకరముగా ఈరోజు నీ జీవితాన్ని ఎలా పెట్టాడు. మనుషులు చేసుకున్న డ్యాములు పగిలిపోతాయేమో, కానీ దేవుడు తయారు చేసిన సముద్రానికి పెట్టిన సరిహద్దని ఇసుకను దాటి ఎప్పుడైనా సముద్రం బయటకు వచ్చినట్టుగా ఎక్కడా కూడా మనకి మనుషులు ఇస్తానన్న డెలివరీ లేట్ అవ్వచ్చేమో, కానీ దేవుడు తయారు చేసిన ఒక చెట్లలో మనం చూడలేతే దాని సమయం రాగానే కాయ కనబడుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అంటే నడిపించేవాడు శక్తి, వాటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునిలో నుంచి. ఆ శక్తిని అర్థం చేసుకున్నవాడిగా దావీదు అంటున్నాడంట, నా దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కడుగా నాతో ఉంటే 10,000 మందిని ఎదుర్కోగలిగిన ధైర్యం నా దగ్గర. ఒక మనిషి 100 మందిని చంపడమే చాలా కష్టం, అలాంటిది 10,000 మందిని దావీదు ఎలా చంపాడని మనం ఆలోచిస్తే దావీదు చెబుతున్నాడు, నా విజయానికి రహస్యం ఏంటంటే నేను వేసుకున్న కవచము, నేను పట్టుకున్న కత్తి 15 కాదు 10,000 మందిని చంపడానికి శక్తి నాకు ఎవరిచ్చారంటే నేను నమ్ముకున్న నా దేవుడు.
ఆయన ఎలాంటి వాడు అంటే ఓమ్నిపోటెంట్ అనగా సర్వశక్తిమంతుడు, కొన్నాట్లమే శక్తిమంతుడు. మన దేవుడు ఉదయాన్నే వచ్చే శక్తిమంతుడు, రాత్రి బలహీనపడిపోతాడండి, రాత్రి ఆయనలో బలం ఉండదండి అని చెప్పడానికి లేదంట. సూర్యుడు ఉన్నా, సూర్యుడు అస్తమించకపోయినా, ఆఖరికి సూర్యుడు ఈ ప్రపంచంలోనే లేకపోయినా సరే మన జీవితాలు కదిలించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర. మొట్టమొదటి దేవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఓమ్నిపోటెంట్ అనగా సర్వశక్తిమంతుడు. ఆ శక్తి ఎవరికి లేదంటే మనుషులకు లేదు, జంతువులకు లేదు, మనం తయారు చేసుకున్న నోటుకు కూడా సర్వశక్తి అనేది. కాబట్టి దేవుడికి పెట్టిన పరీక్షలో, దైవత్వానికి మనం పెట్టిన పరీక్షలో మనుషులు, జంతువులు, ధనము కూడా ఏమైపోయాయంటే ఫెయిల్ అయిపోయి, వీటిని దేవుడు అనడానికి ఎలాంటి ఆస్కారము. మరొక లక్షణం కూడా చెప్పిస్తాను. అసలు దేవునికి రెండవ లక్షణం ఏముంది అనేది, రెండవ లక్షణాన్ని నేను మీకు చెప్పిస్తాను. చూడైతే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదవైతే ఏమంటున్నాడో చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడో చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే మొట్టమొదటి ఓమ్నిపోటెంట్ అనగా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ప్రపంచంలో ఏ వస్తువుకి, ఏ మనిషికి, ఏ జంతువుకి కూడా. రెండవది ఆయన చెబుతున్నాడు ఆయన ఎవరు అంటే ఓమ్ని ప్రెజెన్స్ అనగా ఆయన ఎలాంటి వాడు అంటే అన్ని ప్రదేశాల్లో కూడా ఉన్నవాడంట. ఆయన ఒక చోటికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి అయితే. జాగ్రత్తగా ఆలోచించండి. పాత నిబంధనలో యెరూషలేము గురించి వారు మాట్లాడుకునే మాట దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడుకునేవారు కాదు, కానీ దేవుని మందిరం ఎక్కడుందని మాట్లాడుకునేవారు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే పలానా ప్రాంతంలో మాత్రమే దేవుడు ఉంటాడేమో అని అనుకుంటూ ఉంటాం, కానీ సొలొమోను అంటున్నాడంట దేవుడు నివసించడానికి అసలు ఈ లోకం ఎలాంటిదంటే యోగ్యమైనది. ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలంటే మనం ఇష్టపడవండి. కారణం ఏంటంటే అతనికి తగిన సదుపాయాలు మన ఇంట్లో ఉండవేమో అని ఆలోచిస్తూ ఉంటాం. అందుకే అలాంటి వాడిని పిలవడానికి కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. కారణం ఏంటంటే అంత పెద్ద వ్యక్తి మన చిన్న ఇంటిలో ఉండగలడా? సొలొమోను కూడా మందిరం కట్టే ముందు అందరూ అంటున్నారంట ఈ మందిరం బంగారంతో కడుతున్నారు, ప్రపంచంలో ఎక్కడేలాంటి దేవాలయం లేదు, ఇందులో దేవుడు కాకపోతే ఇంకెవరంటారు, ఖచ్చితంగా దేవుడు ఇందులో నేను ఉంటానని చెప్పి ఇందులో కూర్చుంటాడు. ఆయన ఒక సింహాసనం వేద్దాం, ఒక బల్ల వేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే సొలొమోను అంటున్నాడంట దేవునికి బంగారం పెద్ద గొప్ప ఏమి కూడా ఈరోజు భూమి మీద అరుదుగా దొరుకుతుంది. కాబట్టి మనుషులు మనం దానికి డిమాండ్ పెంచి దాన్ని గొప్పదనుకుంటున్నాం, కానీ ఆకాశంలో తిరిగే చాలా చుక్కల్లో మనకు కనిపించేది ఏంటంటే వజ్రాలతో నిండుకొని ఉన్నాయి, వైడూర్యాలతో నిండుకొని ఉన్నాయి, బంగారంతో కూడిన నక్షత్రాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయండి. అలాంటి దేవునికి భూమి మీద మనం కట్టే బంగారు దేవాలయము పెద్ద గొప్ప ఏమీ కూడా. బంగారం మనకు గొప్పదేమో విలువగా దొరుకుతుంది కాబట్టి, వజ్రాలు మనకు గొప్పవేమో విలువగా దొరుకుతున్నాయి కాబట్టి, దేవుని దృష్టిలో అంట అవి ఏ పాటికి కూడా. మనం అనుకోవచ్చు దేవుడు ఇందులో ఉంటాడు, పలానా ప్రదేశంలో ఉంటాడు, పలానా దాంట్లో మాత్రమే ఉంటాడు అనుకుంటాం, కానీ దేవుడు అన్ని చోట ఏక సమయంలో ఆయన అన్ని చోట్ల ఉండేవాడు అందరి మీద కూడా. మనిషికి అది అసాధ్యమండి. మనిషి ఇక్కడ ఉన్నాడంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే ప్రయాణించాలి, ఒక జంతువైనా ప్రయాణించాలి, ఒక ధనమైనా ప్రయాణించాలి, కానీ దేవుడంట ఒకే సమయంలో ఇక్కడ ఉన్నాడంట. ప్రపంచంలో దీనికి అవతల పక్కన ఉన్న వేరే దేశంలో కూడా ఆయన ఆసీనుడై. కారణం ఏంటంటే ఆయన సైజు ఎలాంటిదంటే నిజంగా ఆయన మనం ఒక విగ్రహం చేయాలనుకుంటే ఆ విగ్రహపు కొలతలు ఏంటంటే ఆయన కాళ్ళే ఎంత ఉంటాయి అంటే భూమి ఆయన కాళ్ళ కింద పాదపీఠంలా ఉంటాయి. అంటే ఒక విగ్రహం తయారు చేయడం మనం మొదలు పెడితే ఆయన కాళ్ళు తయారు చేయడానికి మన భూమి సరిపోదు.
విశ్వం తయారు చేయడం మొదలు పెట్టావు, ఆయన పూర్తి బాడీ ఏం చేశారు, ఆ బాడీ ఎత్తు కానీ దాని వెడల్పు కానీ ఎక్కడికి చేరిపోతుందంటే ఆకాశ మహాకాశాలంట. ఆకాశ మహాకాశాలు ఎంత దూరంలో ఉంటాయంటే దాని కిలోమీటర్లో కాదండి, కాంతి సంవత్సరాల్లో పిలుస్తూ ఉంటారు. ఒక కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రపంచంలో అన్నిటికన్నా వేగమైంది లైట్ స్పీడ్ అని చెప్పుకుంటూ ఉంటాము. 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పుకుంటాం కదా. అదే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్ళినా సరే ఆకాశపు అంచు రాదంట. ఆ ఆకాశపు అంచు వరకు కూడా ఏమొస్తుందంటే దేవుని ప్రతిమ అనేది, అంటే మనం తయారు చేసుకున్న మెడలో వేసుకున్న సిలువ కానీ ఇంటిలో పెట్టుకున్న బొమ్మ కానీ మనం దేన్నైతే దేవుడు అనుకుంటున్నామో నిజానికి అది దేవునికి నమూనా కూడా కాదు. నమూనా అంటే జిరాక్స్, దానికన్నా చిన్నగానే ఉండాలి. అది నమూనా కూడా. ఆయన రూపం ఎలాంటి రూపం అంటే అమెరికాలో ఉన్నవాడికి కూడా అదే దేవుడు సమాధానం ఇస్తున్నాడంట. భారతదేశంలో ఉన్నవాడికి కూడా అదే దేవుడు సమాధానం ఇస్తూ, నువ్వు ఆకాశమంత ఎత్తులో ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడంట, పాతాళమంత లోతులోనికి వెళ్ళిపోయినా ఆ దేవుడిని చూస్తా అని అంటున్నాడంట. నేను ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడిని మాత్రమే కాదు, రెండో విషయం ఏంటంటే సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉన్నాను, అన్ని ప్రదేశాల్లో కూడా. మనకు తెలియకుండా ఈ ప్రపంచంలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అందులో భాగంగా చాలా మంది సాతాన్ని ఆరాధిస్తూ, వాళ్ళకి ఒక బైబిల్ ఉంది, వాళ్ళకి ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా కొన్ని చర్చిలు కట్టుకొని సాతాన్ని ఆరాధించేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రదేశంలో కూడా ఎవరి దృష్టి ఉందంటే దేవుని దృష్టి దేవుని నమ్మే వారి మీద ఉంది, దేవుని నమ్మని వారి మీద కూడా. అక్కడ ప్రపంచం అంతా చెప్పుకునే మిస్టీరియస్ ప్రదేశమైన అమెరికా ఎడారుల్లో ఉన్న ఏరియా 51 అసలు అందులో ఏం జరుగుతుందో ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియదండి. అందులో ఉన్న సైంటిస్టుల మీద కూడా ఎవరి దృష్టి ఉందంటే దేవుని దృష్టి. మూయబడిన ప్రతి ద్వారం మీద ఉంది, మూయబడిన ప్రతి ద్వారంలో ఏముందో కూడా ఆయనకు తెలుసండి. ఆయన ఎవరు అంటే సర్వాంతర్యామి. నమ్మిన వారి ఇంటి మీద ఉన్నాడు, నమ్మని వారి హృదయంలో కూడా. అసలు ఈరోజు ఈ శరీరం ఇలా నిలబడగలిగి, ఈరోజు ఈ శరీరం ఇలా మాట్లాడగలుగుతుంది అంటే ఈ శరీరం వెనకాల దేవుని పనితనం లేదా ఆయన పని చేయకపోతే ఇంత గొప్ప శరీరం అనేది మనకు వచ్చేదా? భూమికి గుర్త్యాకర్షణ శక్తి పెట్టలేదు అనుకోండి, ఎక్కువ పెట్టాడు అనుకోండి నడవలేం, తక్కువ పెట్టాడు అనుకోండి అప్పుడు కూడా నడవలేము. భూమికి ఒక గుర్త్వాకర్షణ శక్తి పెట్టాడు, కాలాలు మారేలా పెట్టాడు, ఋతువులు మారేలా పెట్టాడు, మనుషులు జీవించేలా పెట్టాడు. ఇలాంటి సదుపాయాలు వేరే ఏ గ్రహం మీద కూడా. మనం రోజు చూసే చంద్రుడి మీదకి వెళ్తే బ్రతకలేం. కారణం ఏంటంటే తిండి ఉండదు, గాలి ఉండదు, పండించుకుందామన్నా అక్కడ భూమిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అదొక చౌడు నేల, క్రిములతో నిండుకున్నది, బ్యాక్టీరియాతో నిండుకున్నది. దాని ద్వారా అక్కడికి వెళ్ళి రావడం ఏదో ఎక్స్పెరిమెంట్లు తప్పితే పైసా ఉపయోగం కూడా. కానీ ఈరోజు భూమి మీద ఒక విత్తనం ఇస్తే 40 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఇచ్చి భూమిని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి భూమి మీదంట మనం దేవుడు చిన్న రూపం ఇచ్చంటే ఈయనే దేవుడు అనుకుంటున్నాము, ఈయనే మనం నమ్ముకుంటున్న సర్వాంతర్యం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలి దేవుడు. ప్రతి చోట కూడా ఒక బిల్డింగ్ కట్టి ఇది చర్చి, ఇది మసీదు, ఇది గుడి అని మనం పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ అందులో దేవుడు ఉంటాడనుకోవడము నిజానికి చెప్పాలంటే ఈ మాటను బట్టి మూర్ఖత్వం. ఎందుకంటే ఆ గుడిలో పట్టేంత, ఆ మసీదులో చర్చిలో పట్టేంత చిన్నవాడు అయితే దేవుడు కాదంట. ఆయన ఎంత గొప్పవాడు అంటే మనుషుల కట్టడాలు ఆయన్ని ఆపలేవు. ఒక ఏనుగునైతే బంధించేంత పెద్ద కేజ్ని, ఐరన్ కేజ్ని మనం కట్టగలమేమో కానీ చిన్నది కాబట్టి. ఒక పెద్ద తిమింగలాన్ని మనం వలవేసి పట్టచ్చేమో కానీ దేవుణ్ణి పట్టేంత గొప్ప స్ట్రక్చర్ మనకు ఎదురలేదు. కట్టాలన్నా సరే మన జీవిత కాలము. ఆయన ఇంకెంత గొప్పవాడు, ఆయన ఇంకెంత సర్వాంతర్యం అంటే బైబిల్ చెబుతున్న మరొక మాటను నేను పరిచయం చేస్తాను. చూడండి, యోబు గారు ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్నను మీకు చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదవగలిగితే చక్కటి ప్రశ్నలు దేవుని కోసం ఆయన అడుగుతున్నాడు. చూద్దామండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదివితే ఏమంటున్నాడో చదువుకుందామండి.
దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవు ఏమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన రూపాన్ని కోసం ఎంత గొప్ప సర్వాంతరం, ఆయన శరీర దారుఢ్యం కోసం చెబుతా అంటున్నాడంట. సముద్రపు వెడల్పు ఎంత ఉంటుంది? ఆయన వెడల్పు అంతా సముద్రం లోపలికి వెళ్ళిపోగానే నలువైపులా ఎక్కడ చూసినా నేల కానీ మనుషులు కానీ ఆకాశంలో పక్షులు కానీ కనబడే కారణం ఏంటి అంటే సముద్రం కొన్ని వేల కిలోమీటర్లు భూమి మీద పరుచుకుని ఉంది. మనం మాట్లాడుతూ అంటూ ఉంటాము 3 వంతులు నీళ్లు ఉన్నాయంట, 1 వంతు నేల. ఈ 3 వంతులు ఉన్న ఈ నీళ్ళే మహాసముద్రము, పెద్ద సముద్రము, అగాధము అని మనం పిలుచుకుంటున్నాం కదా. ఆయన వెడల్పు లాంటిదంటే ఇలాంటి సముద్రాలు కొన్ని లక్షల కోట్ల సముద్రాలు ఆయన పక్కన పెట్టిన ఆయన వెడల్పుతో ఇవి సరితూగవు. ఎకరాలు, హెక్టార్లు, కొన్ని వేల ఎకరాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాంటి కొన్ని వేల హెక్టార్లు, కొన్ని కోట్ల హెక్టార్లు కలిగిన భూములు కూడా ఆయన పక్కన పెడితే ఆయన పాదానికి కూడా సరిపోవంట. ఆయన ఎలా ఉన్నాడంటే అక్కడ చెబుతున్న మాటలు, పై మాటలు అంటున్నాడు, అది ఆకాశ వీధి కన్నా ఉన్నతమైనదంట, పాతాళము కన్నా లోతైనదంట. ఈరోజు ఒక జంతువుల కోసం మనకు తెలిసినట్టుగా ఒక జంతువు లక్షణాలు మనకు తెలుసు. ఒక ద్రవపు ఎలుగుబంటి ఇన్ని రోజులు మేల్కొని ఉంటుంది, ఇన్ని రోజులు పడుకుంటుంది అని చెప్పి అది పడుకున్న తర్వాతే ఆ ఉత్తర ధ్రువాల్లో చాలా మంది పరిశీలన చేయడానికి పరిశోధకులు బయలుదేరుతూ ఉంటారు. కారణం ఏంటంటే అది ఎప్పుడు లేచి ఉంటుంది, ఎప్పుడు పడుకుంటుంది అనే విషయాలు మనకు బాగా తెలుసండి. కానీ మనం సృష్టించిన దేవుడు సర్వాంతర్యామనే విషయం ఇప్పటి వరకు కూడా మనకి ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం. ఒక ఫోటోలో చూసి ఈయనే దేవుడు, ఎవరో ఒక వ్యక్తి గీసిన ఒక పెయింటింగ్ చూసి, ఎవరో ఒక వ్యక్తి తీసిన ఒక సినిమాలో చూసి ఈయనే యేసుప్రభు ఏమో, ఈయనే పేతురేమో, ఈయనే దేవుడేమో అని అనుకుంటాం. కానీ నిజానికి యేసు కానివ్వండి, మన బైబిల్లో చెప్పుకుంటున్న ఈ దేవుడు కానివ్వండి, ఒక సినిమాలో చూపించేంత చిన్న వ్యక్తి అయితే ఒక కళాకారుడు గీయడానికి ఆయన రూపం ఎలాంటిదంటే గీయడం మొదలు పెడితే అంటే ఆయన రూపాన్ని చెక్కేసరికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడతాయి. ఒక రాతి మీద చెక్కలేని రూపము, ఒక ప్రతిమ మీద వెయ్యలేని రూపము, ఒక గీత గీసి ఇంటిలో పెట్టుకోలేని రూపం. ఆయన ఎలాంటి వాడంటే ఆకాశ మహాకాశాల పట్టజాలని ఆజానుభావుడు. ఆయన ఎక్కడున్నాడంటే ఒక ప్రదేశంలోనూ ఒక వ్యక్తి దగ్గర లేడంట, సర్వాంతర్యామి. అలాంటి సర్వాంతర్యామి లక్షణాలు ఎవరికి లేదంటే మనుషులకు లేవు, జంతువులకు లేవు, పక్షులకు లేవు, మనం తయారు చేసుకున్న డబ్బుకు లేవు. కాబట్టి ఇవి దేవుడు అనిపించుకోవడానికి 2వ టెస్ట్లో కూడా ఏమైపోయాయంటే ఫెయిల్ అయిపోయాయి. మొట్టమొదటి ఓమ్నిపోటెంట్ గా సర్వశక్తిమంతుడు. మనుషులు, జంతువులు, పక్షులు, డబ్బు వీటికి ఏమి లేదంటే సర్వశక్తి. 2వ టెస్ట్లో అయినా పాస్ అవుతాయి. 2వ టెస్ట్ ఏంటంటే సర్వాంతర్యమనగా ప్రతి చోట ఉండాలి. భారతదేశపు కరెన్సీ బయట దేశానికి వెళ్తే ఒకే మాట చెబుతారు, చెల్లదు అని చెబుతారు. అంటే ఇక్కడ దేవుడు అక్కడ పని చేయడు, అంతేనా కదా? ఇక్కడ దేవుడు, ఇక్కడ నాణాలను మనం దేనైతే కళ్ళకద్దుకుంటున్నామో పక్క దేశానికి వెళ్ళేసరికి ఆ దేవుని పవర్ పోతుందంటే మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ధనము కానీ వీటికి 2వ టెస్ట్లో మనం పెట్టింది ఏంటంటే సర్వాంతర్యమ. ప్రపంచం అంతా పని చేస్తాయి అంటే ఇవి ప్రపంచం అంతా కూడా పని చేయవు. ఇక 3వ విషయానికి చిట్ట చివరి పరీక్షకు మనం వచ్చేద్దాం. దేవుడికి మనం పెట్టే 3వ పరీక్ష. మొట్టమొదటి సర్వశక్తిమంతుడా అన్నప్పుడు బైబిల్ దేవుడా లేక మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళా అంటే మనుషులు కానీ, మనుషులతో ఉన్న జంతువులు, పురుగులు, పక్షులు, మనుషులు తయారు చేసుకున్న ధనము మొట్టమొదటి సర్వశక్తిమంతుడి టెస్ట్లో ఫెయిల్ అయిపోయే వాడికి ఏమి లేదంట అంత సర్వశక్తి అనేది. 2వది మనం వాడికి పరీక్ష పెట్టాయి, ప్రపంచం అంతా ఉండగలదా, ప్రపంచం అంతా చెల్లుబాటు అవ్వగలదా, సర్వశక్తిమంతుడితో పాటు సర్వాంతర్యామి లక్షణాలు ఉన్నాయంటే మనుషులకు కానీ, పురుగులకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, ధనానికి కానీ ఏమి లేదంటే సర్వాంతర్యామి లక్షణాలు. ఇక 3వ విషయానికి, చిట్ట చివరి విషయానికి నేను చూపించిన ముందుకు వెళ్ళి ముగిస్తాను. చూడైతే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడో మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము
15వ వచనాన్ని చూడైతే ఏమంటున్నాడు చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మొట్టమొదటిది ఆయన సర్వశక్తిమంతుడు, రెండవదేమో సర్వాంతర్యామి, ఓమ్నిపోటెంట్. అలాగే రెండవది మనం చదువుకున్న ఓమ్ని ప్రెసెన్స్. ఇక మూడవది ఏంటంటే ఓమ్నిసెన్స్, అంటే అనగా అన్నీ తెలిసినవాడు, అన్ని జ్ఞానములు కలిగినవాడు. అన్ని జ్ఞానం అంటే చదువుకున్న పుస్తకాలన్నీ చదివి జ్ఞానాన్ని సంపాదించిన ఒక వ్యక్తి అయితే కాదు. ఆయన ఎలాంటి జ్ఞానం కలిగిన వాడంటే మనుషులకు తెలియని కాల జ్ఞానం కూడా ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు, ఈ రోజు కాలంలో ఏం జరగబోతుందో తెలుసు, నిన్నటి దినాలు ఏం జరిగిందో తెలుసు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల మీద జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర. ఆయన జ్ఞానం అంటే బైబిల్ చెప్తున్నా, ఆయన జ్ఞానానికి ఏమి లేదంటే మితి లేదంటే, ఆయన జ్ఞానానికి ఏమి లేదంటే పరిధి. ఈరోజు మన దేశంలో మనం చూడైతే పరుగులు ఉంటూ ఉంటాయి. ఎక్కడి నుంచి సామర్లకోట వెళ్ళే దారిలో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బోర్డు కనబడుతూ ఉంటుంది, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఇక్కడితో సమాప్తం అని ఉంటుందంటే అది దాటిన తర్వాత ఏం జరిగినా ఇక్కడ ఇక పోలీస్ స్టేషన్కి సంబంధము అంటే దాని మితి అక్కడ వరకు, దాని మితి దాటితే అది వేరే జ్యూరిస్డిక్షన్లోకి, వేరే వాళ్ళ అధికారంలోకి వెళ్ళిపోతుందంట. కానీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే దానికి మితి. ఒక 10th క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కారు ఎలా బాగు చేయాలంటే వాడు అంటాడు, నాకేం తెలుసు, నాకు దానికోసం జ్ఞానం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు దానికోసము. ఒక కంటిని చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నోటిలో ఎలా ఉందండి అంటే అతను కూడా ఏమంటాడంటే నాకు తెలియలేను, ఎందుకంటే నాకు కంటిని కూర్చున్న జ్ఞానం ఉంది, నోటిని గురించి నాకు. ఒక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి నరాల బలహీనత అని చెబితే అతను కూడా ఏం చేయలేడు. కారణం ఏంటంటే అతను ఎముకల కోసం మాత్రమే తెలుసు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే శరీరం లోపల ఎప్పటికీ మనిషి కనిపెట్టలేని అనేక వ్యవస్థలు అనేవి. మనకు తెలిసింది రక్తం మాత్రమే, మనకు తెలిసింది ఎముకలు మాత్రమే, మనకు తెలిసింది నరాల బలహీనతలు మాత్రమే. కొత్త కొత్త రోగాలు వస్తే కొత్త కొత్త పేర్లు పెట్టుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఏ రోగం ఎందు మూలాన్ని వచ్చింది, ఆ రోగం పోవాలంటే ఏం చేయాలో దేవునికి మాత్రమే. కంటి లోపల మనిషికి కనిపించని సూక్ష్మ నరాలు మొదలుకొని మన శరీరంలోనే అతిపెద్ద నరమైన నాలిక వరకు, కండ వరకు మనం చూడగలిగితే ప్రతి దాని వెనకాల ఏం జరుగుతుంది, ఏది జరిగితే ఎలా నడుస్తుంది అనేది ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి. ఒక కార్ మెకానిక్ కారు మాత్రమే బాగు చేయగలడు, ఒక ఫ్లైట్ మెకానిక్ ఫ్లైట్ని మాత్రమే బాగు చేయగలడు. కానీ దేవుడు అంట సమస్త గ్రహాలు, చల్లగా ఉండే ప్రదేశాల గురించి ఆయనకు తెలుసు, వెచ్చగా ఉండే ప్రదేశాల కోసం కూడా ఆయనకి. ఈ యూనివర్స్ లో అత్యంత వెలుతురునిచ్చే అత్యంత ప్రకాశమానమైన నక్షత్రం అని చెప్పుకునే ఒక సిరియస్ బి నక్షత్రం నుంచి ప్రపంచంలో అత్యంత చీకటి కలిగిన వస్తువులైన కృష్ణ బులాలని చెప్పుకునే బ్లాక్ హోల్స్ వరకు ఏం జరుగుతుందో కూడా అంతా తెలుసు దేవునికి. ఆయన అంటున్నాడు నా జ్ఞానములకి ఏమి లేదంటే మితి. నేను చదువుకోలేదు మనుషుల్లాగా, ఆయనకి చదువుకోవాల్సిన పని. మనుషులు అంటే చదువుకొని అధ్యయనం చేసి ఇది మంచిదా కాదా, కరెక్టా కాదా అనుకుని వేల సార్లు ఆలోచించిన తర్వాత మనిషి పాస్ అవుతూ ఉంటాడు. ఈరోజు బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కోసం మనం మాట్లాడుకుంటూ 1000 సార్లు ప్రయత్నించాడండి. 1000 సార్ల తర్వాత కొన్ని వేల సార్ల తర్వాత అప్పుడు అతను పాస్ అయ్యాడు అంటారు. కానీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే ఒకే ఒక మాట, వెలుగు కలుగు గాక అనగానే వైర్లు లేవంట, స్విచ్ బోర్డులు లేవు, కరెంట్ లేదు. కానీ ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది. ఎలాంటి వెలుగు అంటే మన ఇంట్లో పెట్టుకున్న ఒక చిన్న ట్యూబ్ లైట్ లాంటిది కాదు, మొత్తం విశ్వానికి వచ్చిందంటే వెలుగు. రోజు సూర్యుని చూస్తాం కానీ సూర్యుడు ఎలా వెలుగుతున్నాడనే విషయం కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, సూర్యుడి నుంచి చంద్రుడు ఎలా ఆధారపడి వెలుగుతున్నాడనే విషయము తెలుసుకోవడానికే మనకు కొన్ని 100 సంవత్సరాలు పట్టే. కానీ దేవుడు అంటున్నాడంట నా జ్ఞానం ఎంత గొప్పది అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మొదలుకొని సముద్ర గర్భంలో ఉన్న ముత్యాల వరకు ప్రతిదీ కూడా నాకు.
మన దేవుడు బుద్ధిహీనుడు కాదండి. చాలా దేవుళ్ళకి ప్రపంచంలో ఉండే చాలా దేవుళ్ళ గురించి మనం వింటున్నప్పుడు చాలా సిల్లీగా ఉంటుంది. ఇతను ఆకాశానికి దేవుడు, ఇతను భూమికి దేవుడు అంటే అతని పరిధి ఎంతేనేమో మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మితిలేని వాడు అంట. ఆయన జ్ఞానానికి, ఆయన అధికారానికి ఏమి లేదంటే పరిమితి. మరొక మాట కూడా నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడలైతే రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదవలైతే ఏమంటున్నాడు మనం చదువుకుందామండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడో చూద్దామండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో ఆగమ్యములు. ఆయన దారి వేస్తేనంట ఎలాగైనా ఆ ప్రాంతాన్ని చేరుకోగలిగిన దేవుడు. ప్రపంచంలో చాలా వార్తలు మనం చదువుకుంటూ ఉంటాం. పలానా దారి మధ్యలో ప్రమాదం జరిగింది, ఎంతో సేఫ్ అని చెప్పి ఎన్నో టెస్టులు చేసిన తర్వాత బయలుదేరిన ఒక రైలే అనుకోకుండా ప్రమాదం జరిగి కొన్ని వందల మంది చనిపోయారు. సేఫెస్ట్ అని చెప్పుకునే సురక్షితమైన ప్రయాణాలని చెప్పుకునే వాటిలో కూడా లోపాలు ఉంటాయి. కానీ దేవుని మార్గం అంట అగమ్య గోచరములు. అసలు ఇక్కడ దారి ఉందనే విషయం కూడా మనకు కూడా ఇశ్రాయేలీలే ఆలోచించండి. వారు పాలస్తీనా వెళ్ళాలంటే పైనుంచి తిరిగి వెళ్ళాలి. మోషే సముద్రం దగ్గర నడిపించేసరికి వాళ్ళు అనుకుంటున్నారంట చంపడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ దారి ఎక్కడా కూడా మనకి మనుషులకి ఏముండాలంటే బోర్డు ఉండాలి, బోర్డు మీద ఊరి పేరు ఉండాలి, ఊరి పేరు పక్కన 8 కిలోమీటర్లు ఉండాలి. దారి ఎలా ఉందని 10 మందిని అడిగిన తర్వాత కానీ వాళ్ళు నమ్మకంగా ముందుకు వెళ్ళలేము. మోషే సముద్రం దగ్గర తీసుకెళ్లేసరికి వాళ్ళు అంటున్నారంట ఇది చావడానికి దారి తప్పితే ఇది పాలస్తీనాకు దారి. మనుషులకు దారి కనిపించకపోవచ్చు కానీ దేవుడికి దారి తెలుసు కాబట్టి సముద్రాన్ని దారిగా చేసి అందు నుంచి వెళ్ళిపోయాడంటే. సముద్రం ఎలాగైతే ఒక తండ్రి వర్షాకాలం నీళ్లు పడినప్పుడు కాలువని పిల్లల్ని దాటిస్తూ ఉంటారో అలా దేవుడు తన పిల్లల్ని దాటించాడు. ఎలాంటి మార్గంలో అంటే ఆ పిల్లలు అనుకుంటారు దీన్ని ఎలా దాటగలం అనుకుంటారు, కానీ దాటించగలిగిన శక్తి ఎలాగైతే తండ్రికి ఉందో ఆయన మార్గములంట అగమ్య గోచరములంట. ఆయన బుద్ధి బాహుళ్యములు ఎంతో గంభీరములైనవి. ఈరోజు ఒక శాస్త్రవేత్త వస్తాడు, బాగా పరిశోధన చేసి సిద్ధాంతం రాస్తాడు. మళ్ళా కొన్ని వందల సంవత్సరాలు అది మరొకడు వచ్చి అంటాడు అతను చెప్పింది తప్పని చెప్పి మరలా కొత్త సిద్ధాంతంతో వస్తాడా రాదా? ఈ రోజుకి ప్రపంచంలో మనం చూడైతే కోతి నుంచి వచ్చాడని ఒకరు, చేప నుంచి వచ్చాడని ఒకరు, ఈ రెండూ కాదు మనిషి వాటంటే వాడి పుట్టేశాడని చెప్పుకుని ఎన్నో సిద్ధాంతాల మధ్య అంట దేవుడు ఒక మాట చెబితే ఆ మాట తప్పనే అధికారం, తప్పు చేసే అవకాశం కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా. ఈరోజు మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఈరోజు మన దేవుడు సర్వాంతర్యామి. మూడో విషయము ఆయన సర్వజ్ఞాని. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడని చెప్పుకోవడానికి ప్రపంచం దేవుడు క్రైస్తవులు తప్పితే ఎవరికి అవకాశం అనేది. మనుషులుగా మన జ్ఞానానికి మితుంది, మనుషులుగా మన సమయానికి మితుంది, మనుషులుగా మనకు అన్ని మితులున్నాయి. మనం దేవుడిని అనిపించుకోలేము. మనం తయారు చేసుకున్న జంతువులు ప్రతిమ దేవుడు అనిపించుకోలేడు. దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు. అతని ప్రతిబింబం పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన చనిపోలేదండి. చనిపోయిన వాడికి విగ్రహాలు కట్టాలి, చనిపోయిన వాడికి ప్రతిమలు చూపించాలి. కానీ మన దేవుడు చనిపోయిన ఒక వ్యక్తి కాదు, ఆయన బ్రతికున్నాడు. మరి మన దేవుడు ఏడి అని ప్రపంచ ప్రజలు అడుగుతున్నప్పుడు ఆయన చెబుతున్న కీర్తనలు అంటూ ఉంటాడు ఆకాశం వైపు చూడండి, ఆకాశమైన మహిమను వివరిస్తున్నాయంట. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని నేర్పిస్తూ. ఈ దేవునికి నువ్వు కొన్ని స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ దేవునికి కొన్ని నువ్వు దేవుణ్ణి మరి ఒక చీకటిలో దాచే దేవుడు కాదు, వెలుగులో చూపించే దేవుడు కాదు. ఇలాంటి దేవుడికి ఒక విగ్రహం కట్టి వస్త్రాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆకాశము కన్నా ఉన్నతంగా ఉన్నాడు. ఆయన గొప్పతనం మనం చెప్పక్కర్లేదు. ఆకాశం వైపు చూస్తేనే ఆయన సిగ్నేచర్ కనబడుతుంది. ఏంటో తెలుసా? దీన్ని తయారు చేసిన వాడు దీనికన్నా ఉన్నతంగా. ఆయన తయారు చేసిన భూమి మీద తాను ఒక గుడి కట్టుకుని, ఒక మసీదు కట్టుకుని, ఒక చర్చ్ కట్టుకుని ఉందామని కాదండి. వీటన్నిటికీ పైగా ఆయన ఉందామని, పైగానే ఉన్నాడు. ఆయన అర్థం చేసుకునే విషయంలోనే చాలా చిన్న మనసుతో, చాలా చిన్న బుర్రతో, మానవుడిగా మనకున్న చిన్న ఆలోచనలతో ఆలోచన ఏం చేస్తామంటే దేవుని మనకిష్టం వచ్చిన రూపాల్లో మనం పెట్టుకున్నాం. కానీ ఈ రూపాల్లో ఉండే వ్యక్తి దేవుడు. 3 విషయాలు చెప్పాను.
సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఈ 3 విషయాలు ఎందులో ఉండవంటే మనం తయారు చేసిన దేవుళ్ళలో ఉండవు. మనం తయారు చేసుకున్న మనుషుల విగ్రహాల్లో కానీ, జంతువుల విగ్రహాల్లో కానీ మనం దేన్నైతే అనుకుంటున్నామో వాటిలో ఈ 3 లక్షణాలు ఉండవు. కాబట్టి వాటిని మనం దేవుడు అని అనలేము. మరి మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, చివరికి ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను. కీర్తనల గ్రంథాన్ని మనం చదవగలిగితే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చదవండి. యెహోవా మహత్యము గలవాడు, అధిక స్తోత్రమును నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వివరించెదను. మన దేవుని కోసం మనము కథలు చెప్పుకునే అవసరం కూడా లేదంటే, ఆయన కోసం ఏం చేయాలంటే ఆయన కోసం మొదలు పెడతాను వివరణే వస్తుందంట. వివరణ ఏంటంటే సూర్యుని తయారు చేశాడు, ఎంత గొప్పగా తయారు చేశాడు అంటే దానికి ఇంధనం లేదు, దానికి శక్తి లేదు. మనం తయారు చేసిన ఒక బల్బుకి శక్తి లేకపోతే ఆగిపోతుంది, ఇంధనం లేకపోతే ఆగిపోతుంది. కానీ దేవుడు పెట్టిన సూర్యుడికి ఇంధనము లేదు, శక్తి లేదు. కానీ అది ఏం చేస్తుంది, నిత్యము వెలుగుతూనే. రాత్రి కనిపించడం లేదు కదా, సూర్యుడు ఆరిపోయాడేమో అని మనం అనుకోవచ్చు. కానీ రాత్రి పూట కూడా అతను వెలుగుతున్నాడు. ఆ వెలుగు వచ్చి చంద్రుడి మీద పడుతున్నాయి, ఆ చంద్రుడి మీదే ఆ చంద్రుడి యొక్క వెన్నెల భూమి మీద మనకు పడుతూ ఆయన ఎంత గొప్పవాడో తెలుసా. మన శరీరాన్ని అనుసంధానించిన ఈ అనుసంధానం బట్టే మనకు తెలుసు. ఒక పళ్ళకి కళ్ళకి లింక్ పెట్టాడు, కళ్ళకి చెవులకి లింక్ పెట్టాడు, చెవులకి మనస్సుకి లింక్ పెట్టాడు. అందుకే ఈ జ్ఞానేంద్రియాలను మనం ఏదైతే చెప్పుకుంటామో ఈ జ్ఞానేంద్రియాలని ఒక్క తాటి మీద ఎలా పని చేయగలుగుతున్నాయంటే అంతా ఆయన మహత్యంలోనే. ఇప్పటికీ డాక్టర్లు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎంత గొప్ప సిస్టమ్ని లోపల ఇమిడ్చిన ఈ వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆ తయారు చేసిన వ్యక్తి అలాంటి వాడు. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతో మంది నానోటెక్, బయోటెక్ శాస్త్రవేత్తలు వచ్చారు. కానీ ఏ శాస్త్రవేత్తకు కూడా మనిషి కన్ను ఎలా పనిచేస్తుందో కూడా ఇప్పటికీ పూర్తిగా మనిషి తయారు చేసుకున్న కృత్రిమమైన కన్ను, ఒక కెమెరా, దానికి ఒక పరిధి ఉందండి. ఆ పరిధి దాటిన తర్వాత ఫోటోలు సరిగ్గా రావు, వీడియోలు సరిగ్గా రావు. కానీ మానవ దృష్టితో మనకు కనబడేదంతా స్పష్టంగా కనబడుతుందంటే ఆ కంటిని తయారు చేసిన వాడు మనిషి కాదండి. ప్రారంభం చెప్పుకున్నాం కదా, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఆయన ఎలాంటి వాడంటే ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడా కూడా. ఒకరోజు ఇశ్రాయేలు చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి, మా దేవుడు ఎలాంటి దేవుడు అంటే యెహోవా ఒక్కడే. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రతిమ లేదు, విగ్రహం లేదు, ఈయనకి అర్పించడాలు లేవు. కానీ ఆకాశమందు ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలు మన జీవితంలో ఈరోజు మన జీవితంలో కూడా మనం గర్వంగా చెప్పుకోగలగాలి. ఆయన చెబుతున్నారు తరములకు చెప్పుకున్నా ఆయన కీర్తి తరగదంట. ఆయన కోసం రాత్రి చెప్పుకొని అయిపోయింది, కథ అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే దేవుడు చిన్న దేవుడు కాదంట. ఆయన కోసం కొన్ని కోట్ల సంవత్సరాలు చెప్పుకున్నా సరే ఆయన కార్యాల మహత్యం అలాంటిదంటే వివరింపలేని, సఖ్యము లేనివిగా. భూమి రోజు తిరుగుతుందంటే భూమి లోపల ఒక మండే అగ్నిగుండాన్ని పెట్టాడు. మండే అగ్నిగుండం ఉన్నా సరే ఎక్కడ మనకు పైకి వేరు అనేది తెలియటము. భూమి తిరుగుతుంది కానీ ఎక్కడ తిరుగుతున్న ఫీలింగ్ లేదు, ఎక్కడ తిరుగుతున్న భావన లేదు. ఋతువులు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, మనుషులు మీరు ఎంత ఇస్తేనే మారుస్తారని ఎక్కడా దేవుడు చెప్పలేదు. మనుషులు తయారు చేసిన దేవుడికి నిజమైన దేవుడికి ఉన్న తేడా ఏంటో చెప్పమంటారా? దేవుడు ఒక కుమ్మరి అనుకుంటే ఆయన కుండను తయారు చేయాలి, కానీ కుండ కుమ్మరిని తయారు చేసిన వార్త ఎక్కడా కూడా మనము అంతేనా కాదండి. కుమ్మరి కుండను తయారు చేస్తాడేమో కానీ కుండ ఎక్కడా కూడా మన దేవుడు తయారు చేద్దాం రండి అని చెప్పుకుని ఎక్కడా కుండలన్నీ కలిసి కుమ్మరిని చేసేయనే మాట ఎక్కడో కూడా మనం వినము. ఒక బంగారం పని చేసేవాడు మంచి హారం తయారు చేస్తాడేమో కానీ మంచి హారాలన్నీ కలిసి మనం బంగారు పని వాడిని చేద్దామని ఎక్కడా కూడా. ఒక రైతు కొన్ని వేల విత్తనాలు పండిస్తాడేమో, కొన్ని వేల విత్తనాలు కలిసి మన రైతుని తయారు చేద్దామని ఎక్కడా కూడా మనము. తయారు చేసే సృష్టికర్త అని పేరు పెట్టామంటే సృష్టికర్తలు మనమే సృష్టిస్తే మనమే సృష్టికర్తలు అయిపోతాం కదా, మనమే గొప్ప వాళ్ళు అయిపోతాం కదా.
సృష్టికర్త ఒకడే ఉంటాడు. అతని రూపం మనకు అంతబట్టదు, అతని శక్తి మాత్రం మనకు కనిపిస్తుంది. అతని రూపాన్ని తయారు చేయాలనుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన పాదాలు ఎంత ఉంటాయంటే భూమి కన్నా పెద్దవిగా, రూపం లేదు. ఆయన శక్తి ఎలాంటిదంటే ఆకాశానికి దేవుడేనండి. యెహోవా ఆకాశానికి మాత్రమే దేవుడు, భూమి మీద ఆయన పవర్ పనిచేయదని చెప్పడానికి లేదంటే ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. ఆయన కొంతకాలం ఉండి వెళ్ళిపోయే దేవుడు అండి, సీజనల్ దేవుడు అండి అని చెప్పుకోవడానికి కాదు. దినదినము మనుషులు ఉన్నా లేకపోయినా ఆయన పేరు వినబడుతూనే ఉంటుంది, ఆయన పేరు కొనియాడబడుతూనే ఉంటుంది. అలాంటి దేవుడిని నమ్ముకున్నందుకు మనం చాలా గొప్పవారము. అలాంటి దేవుడిని నమ్ముకోవడం గొప్ప విషయం మాత్రమే కాదు, ఆ దేవుడికి తగినట్టుగా ఆయన దైవత్వానికి సంబంధించి ఇంకా ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన సహనం ఎంత గొప్పదో, ఆయన యొక్క దీర్ఘశాంతి ఎంత గొప్పదో, బైబిల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం వింటున్నప్పుడు మనకు తెలుస్తుంది మనం నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన పూజించడానికి నిజానికి మన అర్హులమే. ఆలోచించండి, మన దేవుడు ఎలాంటి వాడంటే చనిపోయి గోడకు వేలాడుతున్న ఒక దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఈయన చనిపోయాడు కదా, లేదు కదా, ఆయన గుర్తుగా ఒక బొమ్మను చేసుకుందామని చనిపోయిన దేవుడు కాదు. నిరంతరము నిత్యజుడుగా ఆయన భూమి మీద ఉన్నాడు, అక్షయుడుగా ఉన్నాడు. ప్రారంభ మాటలు చెప్పినట్టుగా ఆయన మహిమ మనం దేనికి కూడా, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, అన్ని కాలముల్లో అందరితోనూ ఉంటూ ప్రపంచాన్ని సజావుగా నడిపిస్తున్న వ్యక్తి. ఇంకా ఆయన కోసం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఆయన రాసిచ్చిన బైబిల్ గ్రంథాన్ని మనం చదవగలిగితే నిజమైన దేవుడు ఎలా ఉంటాడనే విషయం బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని గురించి మరిన్ని సంగతులు మీరు తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. నిలిచిన ఈ చక్కటి సమయంలో దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, మనుషుల చేత తయారు చేయబడే వ్యక్తి దేవుడు ఎందుకు అవుతాడనే విషయమే మాట్లాడుకున్నాం తండ్రి. ఇది మా బుద్ధి లోపించి దేవుని తయారు చేసి ఇంట్లో పెట్టుకుందామని మా బుద్ధిహీనతే, కానీ మీ లక్షణాలు చూస్తే అసలు నీవు అనుకుంటున్న దేవునికి ఎక్కడా సరిపోవని మేము తెలుసుకున్నాం దాన్ని. మీ సర్వాంతర్యామి తండ్రి, సర్వ సృష్టికర్త తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, సర్వజ్ఞాని తండ్రి, మీలాంటి వాడు ప్రపంచం ఎక్కడా లేడు. మీ శక్తిని జంతువులకి, పక్షులకి, మనిషికి, నోటికి ఇవ్వడం మాదే తప్పు తండ్రి. బుద్ధి కలిగిన వారే మా మనసు మార్చుకుని, మా జీవితాలు మార్చుకుని మీ మహిమని నీకు ఇస్తూ నీ రాజ్యంలో మేము ప్రవేశించగలటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా మీ దైవత్వాన్ని కూర్చున్న అనేక విషయాలు బైబిల్లో ఉండగా మీ పిల్లలు చదివి వాటి తెలుసుకుని, ఆహా మా దేవుడు ఎంత గొప్పవాడు, తన కింద నమ్మకమైన నీ చేతికి దేన దాసుని వల్ల మేము బ్రతకగలటకు సహాయం అనుగ్రహిస్తానని కోరుకుంటాం. రానున్న దినాల్లో నీ దైవత్వాన్ని ప్రకటించగలిగే శక్తిని, బలాన్ని, బాధ్యతని, అవకాశాన్ని మా అందరికీ దయచేస్తాం. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సద్దుగాని మీ అందరికీ ప్రభువు పేట నా వందనాలండి.